సారీ అధ్యక్ష, నేను మొదటిది మొత్తం 5 లక్షలు వచ్చింది ఫిగర్ మొదటిది చూడలేదు. కానీ వరుసగా ప్రతి సంవత్సరం ఎవరెవరు గ్రూపులకు చెప్తుంటే అక్కడ దరఖాస్తుల సంఖ్య కనిపించలేదనే విషయాన్ని తెలియజేయాలి. రైట్ అధ్యక్ష, మంత్రి గారు అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం వైఫల్యం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారం వెంటనే చేయవలసినటువంటి పరిస్థితిని గురించి మేము ప్రతిపక్షంగా కానీ లేక ప్రజల పక్షంగా కానీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విషయమై చేయవలసిన విధి చెప్పకుండా అది వేరువేరుగా మాట్లాడటం అది సమంజసం కాదు. ఒకవేళ నాగార్జున సాగర్ నిర్మాణం చేసేటప్పుడు ₹1 అధ్యక్ష కూలి రోజుకు పొద్దుకు, ఇవాళ 500 రూపాయలు ఇస్తున్నాం మేము అంటే అర్థమే ఉంది అధ్యక్ష. ఆ రోజు పని చేసుకుంటుకోవటానికే కదా అధ్యక్ష ఇది. అంచేత ఆ విషయాలను ఆ విధంగా బేరీజ్ చేయటం అనేటువంటిది సమంజసం కాదు. పైగా మీరు చదివినటువంటి వాటిని 8,000 మందికి మీరు మంజూరు చేస్తే మైనార్టీలకు 4,500 మందికే ఇచ్చినారు 14-15లో. 15-16లో 3,500 మందికి చేస్తే 1,765కే ప్రారంభించినారు. అంటే సగం కూడా కాదు అని తెలుపటానికి మీరు చెప్పినటువంటిది. అదేవిధంగా ఎస్సీలకు 32,686 మందికి శాంక్షన్ చేస్తే కేవలం 11,000కు 1/3 కూడా ఎస్సీలకు రాలేదు అధ్యక్ష. అది 14-15, 15-16 కూడా కాదు, 16-17 మొదలు పెట్టిన సంగతికి పోనీ రాజుపడదాం ఇద్దరం కూడి. ఈ రెండింటికి చెప్పు కనీసం. 15-16లో అదేవిధంగా ఎస్సీలకు 42,000 మందికి ఇస్తే 1,800 మందికే ప్రారంభించినారు. 15-16లో 1,800 మందికే కేవలం 42,000 ఎక్కడ, 2,000 కూడా కాదు ప్రారంభించింది. అట్లాగనే గిరిజనులకు 11,000 మందికి 14-15లో మంజూరు చేసి 5,000 50, అంటే దేంట్లో కూడా 50%, 40%, 32%. ఈసరికి ఎన్ని చదివినా అందులోనే ఉన్నాయి కదా. అంటే ఇక్కడ పైగా మీరు కాగితాల మీద మేము సబ్సిడీని 30 నుంచి 60కి పెంచినాము, 80 పెంచినాము, మా గొప్పతనం. మేము ప్రభుత్వంకి వస్తే 1,00,000 పెంచుతాం, మా గొప్పతనం చూడంటే ఏమంటారు? దీన్ని ఏమన్నా చెప్తారా? దానికి సమాధానం ఎవరికి చెప్పాలి? ఇప్పుడు పోయి ప్రజలకు చెప్పాలి మీరు. అంచేత 60 పెంచినాం, 80 పెంచినామని చెప్పిన మీరు కనీసం 30% ఇవ్వకుండా అది పెంచిండ్రు, ఇది ఇవ్వలేదు, పెంచిన అనే ప్రచారం చేసుకుంటుండ్రు. పైగా ఇక్కడ దబాయిస్తున్నారు. ఇది సరి అయింది కాదు. నేను ఆఖరిగా డిమాండ్ చేసేది ఏంది అధ్యక్ష అంటే, ఈ 14-15, 15-16 2 మాసాలే ఉంది. 2 మాసాల్లో పూర్తిగా గ్రౌండ్ చేసి ప్రభుత్వం యొక్క నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. 16-17 కనీసం ఎట్లాగ మీరు 2 నెలల్లో మొదలు పెట్టలేరు. కనీసం సెలక్షన్ చేసి ఆర్థిక సంవత్సరం బిగిన్ కాగానే ఇవ్వటానికి ముందుకు సాగండి. ఆ విధంగా ప్రభుత్వం అభిమానం పొందండి అని చెప్పి నేను ఇది డిమాండ్ చేస్తున్నా. ఈ విషయానికి క్లారిటీగా సమాధానం రావాలి. సమాధానం రాకుంటే మా ఆఖరి విజ్ఞప్తిని ఈనండి అధ్యక్ష. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2,000 ఇళ్ళు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలం కాదు అధ్యక్ష. మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?